హైదరాబాద్లో హైడ్రా వీకెండ్ కూల్చివేతలు మళ్లీ షురూ అయ్యాయి. కోర్టు ఆదేశాలతో ఇన్నాళ్లు కాస్త వెనక్కు తగ్గిన హైడ్రా మళ్లీ వీకెండ్లో కూల్చివేతలను మొదలుపెట్టింది. ఈసారి వీకెండ్ రీ ఎంట్రీ మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్లోని మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఆక్రమణలను ఈ రోజు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లోని 39.2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 19 ఎకరాలను ఆక్రమించి ఇల్లు నిర్మించి అమ్మేశారు వసంత కుటుంబ సభ్యులు. మిగతా 20 ఎకరాల భూమిలో ఫామ్ హౌస్తో పాటు వివిధ నిర్మాణాలను చేపట్టి అద్దెకిచ్చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సమయంలో నిబంధనలను ఉల్లంఘించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో ఈరోజు రంగంలోకి దిగింది హైడ్రా. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు చెందిన వసంత హైట్స్ కార్యాలయంతో పాటు ఇతర నిర్మాణాలను కూల్చివేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా బోర్డును పాతేశారు హైడ్రా అధికారులు. ఇలా వేల కోట్లు విలువైన భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి శనివారం కూల్చివేతలకు చాలా గ్యాప్ తర్వాత రంగంలోకి దిగిన హైడ్రా ఎమ్మెల్యే ఆక్రమణలే తొలగించి మరోసారి సంచలనం సృష్టించింది.